వెనిజులాలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని కరాకాస్లో మరొకసారి తుపాకీలు గర్జించాయి. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే ఈ ఘటన చోటు చేసుకుంది. మిరోఫ్లోర్స్ ప్యాలెస్ పై అనుమానాస్పద డ్రోన్లు ఎగరడం వాటిని కూల్చేందుకు భద్రతా దళాలు తూటాలు పేల్చడం కలవరం సృష్టిస్తోంది. రాత్రి అధ్యక్ష భవనంపై గుర్తు తెలియని డ్రోన్లు ఎగరడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమై భద్రతా దళాలు వాటిని కూల్చివేసేందుకు కాల్పులు జరిపాయి. సుమారు నిమిషం పాటు ఈ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా కాల్పులపై అమెరికా స్పందించింది. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది. వెనిజులాలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మరొక ఘటనలో అధ్యక్ష భవనం వద్ద భద్రతను నిర్వహించే పారామిలిటరీ సభ్యుల మధ్య సమన్వయ లోపం వల్ల కాల్పులు జరిగినట్లుగా పలు వార్తలు వస్తున్నాయి.